వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ లైఫ్లో ఒకరు చేసిన డార్క్ ఎనర్జీ అనేది రివర్స్ అయ్యేలా మీ గాడ్ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పారంట. మళ్ళీ వాళ్ళు మీ జోలికి రారు. ఎవరు వాళ్ళు మీకు తెలుసా? మీ ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ? ఈ వీడియో ద్వారా చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెగ్యులర్గా మీ ఎనర్జీ వీడియోస్, అలాగే మీకు రావాల్సిన డివైన్ మెసేజెస్ అని ఇస్తూ ఉంటానండి. అలాగే కెరియర్, మ్యారేజ్ రీడింగ్, వర్క్, బిజినెస్ రీడింగ్స్ కూడా ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. ఎస్, మూమెంట్ టు మూమెంట్ వాళ్ళు ఎవ్రీ మూమెంట్ మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉన్నారంట. చాలా పేషెంట్గా, వాళ్ళ పనులు కూడా అంత పేషెంట్గా, అంత ఓపిక్గా చేసుకోరు వాళ్ళు. సో బట్ మీ విషయంలో చేద్దాం అనుకున్న పని కాంప్రమైజ్ అయిపోవాల్సి వచ్చింది. డివైన్ కాంప్రమైజ్ చేయాలా చేసింది, ఎందుకంటే వాళ్ళకి వేరే దారి లేదు. ఆ పని ఆపేయాలి, ఎందుకంటే ఆల్రెడీ కర్మ అనేది ఇచ్చేసింది వాళ్ళకి రిటర్న్. వెంటనే వాళ్ళకి రిటర్న్ అయిపోయింది. ప్రజెంట్ వాళ్ళ కర్మ అనేది వాళ్ళు అనుభవిస్తున్నారండి. దే ఆర్ ఎన్వి. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనికి వాళ్ళు హేటర్స్ అండి. మిమ్మల్ని చూస్తే వాళ్ళకి పడదు, జెలస్ అన్నమాట వాళ్ళకి. ఎవరు ఏంజిల్ వాళ్ళు? అండర్స్టాండింగ్. మీకున్న అండర్స్టాండింగ్ వాళ్ళకి లేదండి. వాళ్ళు ఏంటి అంటే చెప్పినా కూడా అర్థం చేసుకునే ఇది లేదు వాళ్ళకి. మూర్ఖత్వం అంటారు కదా, అలాంటిది అనమాట. అసలు ఎథిక్స్ ఏమీ ఉండవు. వాళ్ళు ఏదైతే దారిలో వెళ్తున్నారో అది కర్మ దారి అని వాళ్ళకి తెలుసు. అయినా కూడా వెళ్ళి బోర్లో పడ్డారండి. మీ లైఫ్లో వాళ్ళు ఏదో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేద్దామని చూసారంట. బట్ మీ డివైన్ ముందు వాళ్ళే గాల్లో తేలిపోయారనమాట. ఆ విధంగా మీ డివైన్ వాళ్ళు ఊరినే వదలలేదండి. మీరు ఎవరినైతే నమ్ముతున్నారో, ఎవరినైతే మీరు ఆరాధిస్తున్నారో, ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకున్నారో, అది మీరు చేసిన పుణ్యం కావచ్చు, మీ పేరెంట్స్ చేసిన పుణ్యం కావచ్చు, లేదా గ్రాండ్ పేరెంట్స్ చేసిన పుణ్యం కావచ్చు. ఏదో రకంగా డైరెక్ట్గా, ఇండైరెక్ట్గానో మీరు చేసింది ఒక హెల్ప్ అయి ఉండొచ్చు. అది మిమ్మల్ని ఇప్పుడు కాపాడుతుంది. మీరు తెలిసి చేసిన మీ ఎథిక్స్, మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో, మీ వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతున్నాయండి. మీ ఇండైరెక్ట్గా మేమే చేసే అయ్యి కూడా పని చేయనివ్వట్లేదు గాడ్. వాళ్ళు మిమ్మల్ని చాలా బాధ పెట్టేయాలి అని అనుకున్నారంట. బట్ వాటన్నిటి నుండి చాలా హీల్ అయ్యారు మీరు చూడడానికి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. అది వాళ్ళకు ఒక రకంగా జలస్కి కారణం. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. అండ్ ఎవరినైనా ఒక మంచి ఒపీనియన్తో, ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. సెటరేట్ అయిపోతారనమాట. ఎవరైనా సరే మూడ్ ఈజీగా స్విచ్ అయిపోతారు మీతో మాట్లాడిన తర్వాత. అంత పాజిటివ్ వైబ్స్ ఉంటుంది, అంత బాగా మాట్లాడతారు మీరు. హీల్ అయిపోతారు వాళ్ళు. అండ్ మీరు చాలా సెలబ్రేషన్లో కూడా ఉన్నారండి. ఆ సెలబ్రేషన్ అనేది లేకుండా చేయాలని చెప్పి ఫ్రెండ్స్, ఇందులో చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి. మీ సెలబ్రేషన్ చూసి తట్టుకోలేక మీ వెనకాల డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారంట. బట్ అదేమైందంటే వెంటనే వాళ్ళకి రివర్స్ అయిపోయింది. ఇంకా చెప్పండి ఏంజిల్, మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? వాళ్ళకి పొట్ట పొంగిపోయిందండి మీ విషయంలో. ఎంప్రెస్కోండి, మీకు అన్నీ తెలిసిపోతున్నాయని చెప్పి, మనీ వచ్చేస్తున్నాయని చెప్పి వాళ్ళు చూడలేకపోయారనమాట. ఒక ఏంజిల్లా కనిపిస్తున్నారు, ఎర్త్ ఏంజిల్లా కనిపిస్తున్నారు మీరు ప్రజెంట్. సో వాళ్ళకి ఏదైనా ఒక అవకాశం దొరికితే మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడదామని ఇంకా ఆలోచిస్తున్నారంట. దానికి డివైన్ అనేది స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారు. చాలా స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారు. మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయాలి, కింద పడేయాలి, లేదా మీరు చేస్తున్న జాబ్ లాగేసుకోవాలి, మీకు జాబ్ రాకుండా చేయాలి. ఇలా పెద్ద పెద్ద చిన్నవి కాదు వాళ్ళు చేసిన పనులు. సో దానికి ఏంటంటే డివైన్ చాలా కోపం వచ్చేసింది. మీరేం చేయలేదు కదా, మీ తప్పేం లేదు కదా. సో డివైన్ చూస్తే ఎందుకు ఊరుకోరు కదా. సో డివైన్కి చాలా కోపం వచ్చి వెంటనే వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చేసింది అనమాట. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. మీరేంటంటే మీ స్పార్క్ లైట్ అనేది ఇంకొంచెం పెరిగిందనమాట. ఇంకా చెప్పండి ఏంజల్స్. ప్రజెంట్ మీరు చేసిన పనిలో నిలబడతారండి, ఓకేనా? స్టార్లా ఉంటుంది, ఓకేనా? దేన్ని పట్టించుకోవద్దు ఎక్కువగా. మనీ అనేది పోయినవి కూడా తిరిగి వస్తాయి, 1కి 2 ఇంతలు వస్తాయి, ఓకేనా? వాళ్ళు అనుకుంది ఎప్పటికీ చేయలేరండి. సూపర్ కన్ఫర్మేషన్ అండి. మీకు గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో, దేవత, వాళ్ళు మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయడానికి లేకుండా కట్ చేసేసారండి మీ డివైన్. గ్రాటిట్యూడ్ చూపించండి, ఓకేనా? అండ్ వాళ్ళు మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయలేరు, సాడ్ కూడా చేయలేరు, అస్సలు చేయలేరు సాడ్. మీరు నిలబడతారండి. చాలామంది హౌస్ కట్టుకోవాలి, ల్యాండ్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు నిలబడతారు. ఖచ్చితంగా జరుగుతుందండి. ఎస్, డెవిల్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. బట్ వాళ్ళు ఏంటంటే ఇవిల్తో
ఏమంటారు, ఒక ఈర్ష్య అసూయతో వాళ్ళు చూస్తున్నారనమాట. మీ లైఫ్లో ఇంకో ఆపర్చునిటీ అనేది వస్తుందా, మీ దగ్గర ఏదైనా ఉంటే తీసేసుకుందాం అన్నట్టుగా చూస్తున్నారు. బట్ వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయలేరు, మీ లైఫ్ని చెక్ చేయలేరు. ఓకేనా. వీడియో సైన్గా తీసుకోండి. అవకాశాల కోసం మన చుట్టూ చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దు. టాక్సిక్ ఎనర్జీ, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళ వైబ్స్ మంచి కాదు. ఆల్రెడీ వాళ్ళ గురించి మీకు అన్నీ తెలిసినప్పుడు తిరిగి వాళ్ళని లైఫ్లోకి రానివ్వద్దు. వాళ్ళు మిమ్మల్ని కానీ మీరు చేస్తున్న పని కానీ ఖచ్చితంగా ఎండ్ చేసేయాలని చూస్తున్నారంట. అది ఎప్పటికీ జరగదు. ఎస్, వాళ్ళు అనుకుంది జరగదు. డబుల్ కన్ఫర్మేషన్. క్వీన్ ఆఫ్ సార్ట్స్ ఎవరైతే ఉన్నారో జడ్జిమెంట్ ఇచ్చారండి మీ జోలికి వచ్చినందుకు. అలాగే వాళ్ళు అనుకుంది మాత్రం ఎప్పటికీ జరగదు. వాళ్ళు అలా ఎదురు చూస్తూ ఉండడమే. కన్ఫర్మేషన్, ఎదురు చూస్తూ ఉండడమే. ఎస్, ఓకే అండి. ఈ విషయంలో మీకు ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారో చూద్దాం. పీస్ఫుల్ రిజల్యూషన్ పక్కా అండి మీ లైఫ్లో. మీరు దేని గురించి ఆలోచిస్తూ ఉంటే, ఏదైనా లీగల్గా కానీ ఇంకా దేని గురించి ఆలోచిస్తుంటే పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది పక్కా. ఇన్ ద నియర్ ఫ్యూచర్లోనే ఖచ్చితంగా మీరు ఏదైనా మీరు దేని గురించి అయినా వెయిట్ చేస్తుంటే అది రివీల్ అవుతుంది అని చెప్తున్నారండి. ఓకేనా. పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి, ఖచ్చితంగా రివీల్ అవుతుంది. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు. అండ్ ఇట్స్ అప్ టు యూ. మీరు ఏదైనా పని చేద్దాం అనుకొని ఆగిపోయి ఉంటే ఇట్స్ అప్ టు యూ. మీరు చేస్తానంటే చేయండి, లేదంటే లేదు. అండ్ మేము ఎప్పుడు నేను వాచ్ చేస్తూనే ఉంటాము అండ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాము. 444 పక్కాగా కన్ఫర్మేషన్. పాస్ట్ పర్సన్ నుంచి అన్లైక్లీ. ఎస్, మీరు పాస్ట్ పర్సన్ని తిరిగి రానివ్వాలో వద్దంటే నో. దానికి నో అండి. 44 కన్ఫర్మేషన్. మ్యారేజ్ ప్రపోజల్ పాస్ట్ ఎక్స్ కానీ రిటర్న్ అయితే దానికి మ్యారేజ్ ప్రపోజల్ పక్కాగా నో. అండ్ ట్రస్ట్ ఆన్ ద డివైన్. అండ్ డివైన్ టైమింగ్లో డివైన్ ట్రస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్ ఎవరైతే సోల్మేట్ ఉన్నారో వాళ్ళు వస్తారు. ఎస్, కన్ఫర్మేషన్ ఎస్ అండి, పక్కాగా వస్తారు. అండ్ మీ పాస్ట్ పర్సన్, టాక్సిక్ పర్సన్ ఎవరైతే బ్యాక్ స్టాంప్ వేసారో వాళ్ళు మీ పర్సన్ కాదు, అది కార్మిక్ అండి. ఎస్, సూపర్. అది కార్మిక్ అంటే పాస్ట్ లైఫ్లో మీకు తెలిసి తెలియక ఏదైనా కర్మలు చేస్తుంటే, లేదా ఈ లైఫ్లో ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మీ వల్ల చాలామంది ఎవరైనా బాధపడి ఉంటే ఈ విధంగా ఆ కర్మ అనేది ఇంకో పర్సన్ రూపంలో మిమ్మల్ని నేర్పించారు అంతే. ఓకేనా. హెల్ప్ఫుల్ పీపుల్ మీ చుట్టూ చాలామంది ఉన్నారండి. సో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి. అలాగే పర్సనల్ రీడింగ్ కావాలన్నా మీ ఫ్యూచర్ గురించి కానీ పాస్ట్ గురించి కానీ, అండ్ రియాలిటీ ఏంటి, నిజంగానే వాళ్ళు మంచి ఇంట్యూషన్స్తో ఉన్నారా, అండ్ మ్యారేజ్ రీడింగ్ కావచ్చు, అలాగే కోర్టు కేసు రీడింగ్ కావచ్చు, ఏదైనా సరే నేను పర్సనల్ రీడింగ్ చేస్తాను. డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా. డిస్క్రిప్షన్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, అవి కూడా చెక్ చేయండి. మీ లైఫ్లో బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ పక్కా. ఈ విషయంలో మాత్రం మీరు అస్సలు ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దు. అండ్ యాజ్ యూజువల్ రొమాన్స్ అంటే మీ లైఫ్లో రిలేషన్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఎండ్ అయిపోయింది అనుకున్న వాళ్ళకి అలాగే లేదండి. ఓకేనా. మీ లైఫ్లో ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఇందాక కూడా హెల్ప్ఫుల్ పీపుల్స్ వచ్చారన్నారు కదా, హెల్ప్ఫుల్ పీపుల్స్ ఉన్నారు. అండ్ హెల్ప్ అడగండి, ఖచ్చితంగా వాళ్ళు మీకు సాయం చేస్తారు. అండ్ మీ ఇంట్యూషన్ అనేది మీకు చెప్తుందంట ఎవరు మంచోళ్ళు ఎవరు కాదు అనేది. మీ ఇంట్యూషన్ అనేది మీకు కరెక్ట్గా చెప్తుందండి. పాస్ట్ లాగా ఇంతకుముందు అందరినీ నమ్మేసి మీరు మీ ఎనర్జీని, టైంని, ఎమోషన్స్ని వేస్ట్ చేసే స్టేజ్లో లేరు. ఓకేనా. యు ఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. యు ఆర్ రెడీ ఫర్ మ్యారేజ్, యు ఆర్ రెడీ ఫర్ రిలేషన్, అండ్ యు ఆర్ రెడీ ఫర్ బిజినెస్. టేక్ యాజ్ రిజనేట్ అండ్ టేక్ ద యాక్షన్. కన్ఫర్మేషన్. ఓకేనా. యాక్షన్ అనేది తీసుకోండి. ఏ ఇయర్ ఫ్రమ్ నో పక్కాగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, మ్యారేజ్ అవ్వాల్సిన వాళ్ళు కూడా మ్యారేజ్ అవుతుంది. అండ్ పాత విషయాలు ఎవరితో అన్నా తిరిగి గొడవలు పెట్టుకోవాలనుకుంటే కాంప్రమైజ్ అయిపోండి, దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. మీ లైఫ్లో మీకు లైట్ని ఇచ్చే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, మనీ వచ్చే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మీ లైఫ్లో వచ్చిన వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని డివైన్ ఒక పక్క నుంచి జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. ఒకళ్ళు మొత్తం ఖాళీ చేసేస్తారు అనమాట. సో మిమ్మల్ని నేర్పించే వాళ్ళు కానీ మీకు పడి ఏడ్చే వాళ్ళు కానీ ఎవరు ఉండరు కొన్ని రోజుల తర్వాత. సో అదంత సీరియస్గా తీసుకోవద్దు. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే డైరెక్ట్గా ఏంజల్స్ని అడగండి. అండ్ వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారని ఇందాకే చెప్పారు కదా, ఇట్స్ అప్ టు యూ అని. సో గ్రాటిట్యూడ్ చూపించండి. అలాగే ఏంజల్ ఏదైనా పర్సన్ గురించి కానీ, లేదంటే మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నా సరే ఒకవేళ లేదంటే కామెంట్ చేయండి. ఏంజల్స్ని డైరెక్ట్గా అడగండి, సైన్స్ ఇమ్మని, లేదా వాళ్ళు చెప్తుంది వాళ్ళ ద్వారానే తెలిసేలా చేయమని అడగండి, ఖచ్చితంగా చేస్తారు. ఓకేనా. ఒక వీడియో రూపంలోనో, మెసేజ్ రూపంలోనో, ఏదో ఒక పర్సన్ రూపంలోనో మీకు చేరాల్సిన మెసేజ్ అయితే ఖచ్చితంగా చేరుతుంది. అండ్ మీ లైఫ్లో సక్సెస్ అనేది కన్ఫామ్. ఓకేనా. సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఏ విషయంలోనైనా సరే క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి. అండ్ పాస్ట్ పర్సన్స్ గురించి మీరు ఫర్గివ్ చేసేయండి. అండ్ ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి ఏదో విషయంలో, మీరు దేని గురించో ఓకే
సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ మీకు అంత క్లారిటీ లేదంటండి, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. సో ఏంజల్స్ చెప్తున్నారు సిచ్యువేషన్ అనేది అంత క్లియర్గా లేదు, ఓకేనా. సిచ్యువేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా నువ్వు బెటర్ డెసిషన్స్ తీసుకోవచ్చు, కొంచెం టైం వెయిట్ చేయి, బట్ యు ఆర్ రెడీ, మీరు ఎక్కడ ఆగాల్సిన లేదు, ఓకేనా. పాస్ట్ పర్సన్స్ విషయంలో లెట్ గో అండి, పాస్ట్ పర్సన్స్ మీ లైఫ్లో లేరు, ఓకేనా. వాళ్ళ గురించి వెయిట్ చేస్తుంటే మూవ్ ఆన్ అవ్వండి. అలాగే అబండెన్స్, పక్కగా మనీ అనేది వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ పెట్టానండి, రెగ్యులర్గా బయట పబ్లిక్లో ఎక్కువగా తిరుగుతున్న వాళ్ళు ఎవ్లైస్ అనేది వేసుకోండి, ఓకేనా. కొన్ని ఏమో బెస్ట్ మనీ తక్కువ ప్రైస్కి అండ్ క్వాలిటీగా రెగ్యులర్గా యూజ్ చేయడానికి యూస్ఫుల్గా ఉండే కొన్ని లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.